వచ్చింది మేడం, వచ్చాను అటు వరకు వచ్చాను. रघुजी और गाजुलारी नरसम्मा और दिप्पूರು ನೀವೆಲ್ಲಿಂದಾನು ದೇವಸ್ಥಾನ ಎದುರುಗಡ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಹತ್ರ ಬರಬೇಕು. ಅಲ್ಲಿ ಕಿರಣ್ ಅವ್ರ ಗಾಜುಲಾರಿ ನರಸಮ್ಮ ಅವರು ದಿಪ್ಪೂರು ನೀವೆಲ್ಲಿಂದಾನು ದೇವಸ್ಥಾನ ಎದುರುಗಡ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಹತ್ರ ಬರಬೇಕು. ಕಿರಣ್ ಅವ್ರ ಗಾಜುಲಾರಿ ಜ್ಯೋತಿ గారు ಮೂರು ప్రసార కేంద్రం అందరికీ నమస్కారం. ఈరోజు మరి శ్రీవారి దర్శనం కోసం నిన్న కాలినడకతో అలిపిరి మెట్లన్నీ ఎక్కుని వచ్చి స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. అదేవిధంగా మరి స్వామివారిని అయితే నన్ను గెలిపించిన ప్రజలు, నా నియోజకవర్గం, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా మరి మా గిరిజన ప్రాంతంలో ఇప్పుడు ఏవైతే ఇష్యూస్ నడుస్తున్నాయో, జీవో నెంబర్ 3 కానివ్వండి, లేకపోతే 1/70 యాక్ట్ కానివ్వండి, వాటి గురించి కూడా అతి త్వరలో రిలీఫ్ వచ్చి అందరూ కూడా మంచి జాబ్స్లో అందరూ సెటిల్ అవ్వాలని చెప్పి, మరీ ముఖ్యంగా మరీ ఇంపార్టెంట్లీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రావాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడ ఎందుకు వెరీ హ్యాపీ. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద వర్క్, 3/4 వర్క్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే జరిగింది కాబట్టి, సో ఇట్స్ ఏ హ్యాపీ మూమెంట్. మంచిగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అన్నది, సో క్రెడిట్స్ అన్నది ఎప్పుడూ ఒక సైడే ఉండకూడదు, అది బోత్ ద సైడ్స్ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజలకు మంచి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తారు కాబట్టి 3/4 క్రెడిట్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పి. థ్యాంక్ యూ.